పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, అద్వైతానుభూతి. అయఃకాష్టాదికం యద్వద్వన్యీవతు వన్యోగతః భాతి స్థూలాదికం సర్వమాత్మవతు స్వాత్మయోగతః. అయః కాష్టాదికం యద్వత్ వన్యీవత్. అయః అంటే ఇనుము. ఆ ఇనుము ఏమైంది మనకి? అది అగ్నితో సంబంధపడి ఏమైంది? అగ్నితో సంబంధపడి అగ్నిలాగానే అయిపోయింది అనమాట. అయః కాష్టాదికం యద్వద్వన్యోగతః. వన్య యోగం చేత ఆ లోహం కూడా ఇనుంగా అయిపోయింది. స్వభావతః లోహం వన్నీ కాదు. లోహంలో ఎరుపు రంగు కూడా లేదు. లోహంలో ఎరుపు రంగు కూడా లేదు. వన్నీకి ఏ స్వభావం ఉందో ఆ స్వభావము ఇందులో ప్రవేశించింది. ఎందుకు ప్రవేశించింది? ఎలా ప్రవేశించింది? అగ్ని యొక్క సంబంధం చేత అది వనిలాగానే. అలాగనే భాతి స్థూలాదికం పరమా సర్వమాత్మవతు స్వాత్మయోగతః. ఈ జగత్తు ఆత్మ సంయోగంతో సంబంధపడి జగత్తు కూడా ఆత్మ వలె ప్రతీమానం అవుతున్నది. అగ్నితో సంబంధపడి ఇనుపు ముక్క లోహము అగ్నిగా మనకి కనబడుతూ ఉన్నది. పరమాత్మ జగత్తు పరమాత్మతో సంబంధపడి పరమాత్మగా జగత్తు కనబడుతూ ఉన్నది. దాహో పూనైవ దాహ్యం స్యాత్ దాహ్యం యద్వత్తు న దాహకః నచాత్మా అయమనాత్మా స్యాత్ అనాత్మా అయం నచాత్మకః. దాహకః దాహ్యం న స్యాత్. దాహకం ఎప్పుడు దాహ్యమో కాదు. దాహ్యము అంటే దహించుటకు యోగ్యమైన వస్తువు దాహ్యం. దాహ్యం అంటే ఏది దహించడానికి యోగ్యమో అది దాహ్యం. కట్టు ఉంది, అది దహించడానికి యోగ్యం, అందుచేత అది దహించిపోతుంది. ఇక్కడ దాహకం అంటే ఏమిటి? దాహ్యం యస్యాస్తి ఇది దాహకం. ఈ దహించినటువంటి గుణం దేనిది కాదు, అది దాహకం. దాహకము అంటే వన్హి, దాహ్యము అంటే ఏదైతే దహించబడుతుందో ఆ వస్తువు. ఎప్పుడు దాహకం ఎప్పుడు దాహ్యమో కాదు, దాహ్యం ఎప్పుడు దాహకమో కాదు. ఉదాహరణలో దాహకము వేరు, దాహ్యము వేరు. దాహకము దాహ్యం వేరు. దాహకము ఒకప్పుడైనా దాహ్యాన్ని పొందదు, అంటే దహింపబడదు. ఏదైతే దహింపబడదో ఆ వస్తువు ఎప్పుడు దాహకం కాదు. అది ఎప్పుడు అగ్ని అవుతుందా? దీని సంయోగం చెందిన చేత అది అగ్నిగా వచ్చింది. సంయోగం లేకపోతే ఇది అగ్ని అవుతుందా? అది ఏం దహింపబడుతుందా? ఇది దహింపబడదు, అది కూడా కాదు. అందుకు దాహకం అనేది దాహ్య వస్తువు కాదు. దాహ్య వస్తువు ఏమైంది? ఒక కట్టె తీసుకున్నా, దాహకం ఏమైంది? అగ్ని అయింది. అగ్ని ఎప్పుడు కట్టె కాదు, కట్టె ఎప్పుడు అగ్ని కాదు. నచ ఆత్మా అయం అనాత్మా స్యాత్ అనాత్మా అయం నచాత్మకః. ఆత్మ జగత్ ఎప్పుడు కాదు, ఆత్మ జగత్ ఎప్పుడు కాదు, జగత్ ఎప్పుడు ఆత్మ. అందుకు ఒక ఉదాహరణ, దానికి దీనికి ఉదాహరణ.
ప్రమేయాదిత్రయం సాక్షిం భానునా ఘటకుట్యవతో ఏన భాతి సయేవాహం ప్రమేయాది విలక్షణ ప్రమేయాదిత్రయం సాక్షిం భానునా ఘటకుట్యవతో. ఈ కుండలో కన్నా మన వస్తువులు కానీ ఎవరి వల్ల ప్రకాశిస్తున్నాయి? ఆ యొక్క పగలో ఆ సూర్యుడి ద్వారా మనకి ప్రకాశిస్తుంది. సూర్యుడు లేకపోతే అంత ఏమైపోద్ది, చీకటి అయిపోయింది. చీకట్లో వస్తువులు ఏమి ప్రకాశించవు. ఎవరి వలనైతే ఇదంతా ప్రమేయాదిత్రయం సాక్షి భారుణా ఘటకుడ్యవతు ఏన భాతి సయేవాహం ప్రమేయాది విలక్షణ. ఎవరి ద్వారా ఈ ఇంద్రియములతో కూడిన సాహేతున, ఈ ఇంద్రియములతో మనకేమిటి? ప్రమేయము, ప్రమాణము, ప్రమాతృత్రయము ఎవరి ద్వారా ప్రకాశింపబడుచున్నదో. ప్రమేయాది ఏన భాతి, ప్రమాతృ, ప్రమాణము, ప్రమేయము ఈ మూడు ఎవరి ద్వారా ప్రకాశింపడుతున్నదో వాటికి విలక్షణమైనటువంటి వాడే పరమాత్మ. ఎవరి ద్వారా ఈ మూడు ప్రకాశిస్తున్నాయో వాటికి విలక్షణ వాడే పరమాత్మ. ఏన భాతి సయేవాహం ప్రమేయాది విలక్షణ. ఆత్మ ప్రకాశం వలనే ఈ ప్రమేయదంతా కూడా మనకి ఏమవుతుంది? ప్రకాశించుతుంది. కానీ ఆ ప్రమేయాదికి భిన్నమే పరమాత్మ. ఇందులో ప్రమాణము, ప్రమేయము ఇవి దేంతో మనకి తెలుస్తాయి? ఇంద్రియముల ద్వారానే తెలుస్తాయి. ప్రమాణం కానీ, ప్రమేయం కానీ, ప్రమాత కానీ ఇంద్రియములతో లేకపోతే ఏమీ తెలియదు. ఇవన్నీ ఏమీ తెలియదు. అయితే ఇక్కడ ఏమిటి? ఈ మూడు ఎందుకు ఉదాహరణ ఇచ్చారు? ఈ మూడిట్లో ప్రమేయం అంటే ఏమిటి? వస్తువు. ప్రమేయం అంటే వస్తువు. మరి ప్రమాణము అంటే ఏమిటి? ప్రమాణం అంటే ఆ వస్తువును తెలుసుకున్నటువంటిది అనమాట. వస్తువును తెలుసుకున్నదే ప్రమాణం. ఇప్పుడు ఇది వస్తువు, ఇది ఈ వస్తువుని తెలుసుకోవాలంటే ఏం ప్రమాణం? నేత్రమే ప్రమాణం. ఈ వస్తువుని తెలుసుకోవాలంటే నేత్రమే ప్రమాణం. ప్రమాణం ఇప్పుడు ప్రమేయం వస్తువు అయింది, ప్రమాణము ఇంద్రియాలు అయినాయి. ఇక ప్రమాత అంటే ఏమిటి? ప్రమాత తెలుసుకున్నవాడు లోపల జీవాత్మ. ప్రమాత అంటే జీవాత్మ. ప్రమాత, ప్రమాణము, ప్రమేయం ఈ మూడు. ప్రమేయం అంటే వస్తువు అయింది. ప్రమాత, ప్రమాణం అంటే ఏమి? నేత్రాదులే. దేనికి ప్రమాణం? దానికి ప్రమాణం. దానికి ఓ ప్రమాణం. శబ్దానికి ప్రమాణం చెవి అయింది. రసానికి ప్రమాణము ఏమైంది? నాలుక అయింది. గంధానికి ప్రమాణం ముక్క అయింది. స్పర్శానికి ప్రమాణము తప్పైంది. ప్రమాణం అందుకే ఇంద్రియ సహితములవు. వీటికి ఇంద్రియాలతో సంబంధం ఉంటేనే ఇవి తెలుస్తాయి, లేకపోతే తెలియదు. మరి ఎవరి వలన ఇక్కడ ఎవరి కారణంగా ఇవన్నీ భాషిస్తూ ఉన్నాయో ప్రమాణము, ప్రమేయము, ప్రమాత. అయితే ఈ మూడింటికి విలక్షణమైన వాడే పరమాత్మ. ఎవరి వల్ల భాషిస్తుండో అతడే విలక్షణుడు. భానుస్ఫురణతో యద్వతు స్ఫురతీవ ఘటాదికం స్ఫురతీవ ప్రమేయాది స్వాత్మస్ఫురణతస్తథా. భానుస్ఫురణతో యద్వతు స్ఫురతీవ ఘటాదికం స్ఫురతీవ ప్రమేయాది స్వాత్మస్ఫురణతస్తథా. అయితే మనం సూర్యుని యొక్క ఆ ప్రకాశంతో ఈ వస్తువులన్నీ మనం తెలుసుకుంటున్నాము. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం ద్వారానే ఈ ప్రమేయాది విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. పిష్టాతి గుణ సంయోగాత్తు గుణవత్తు ప్రీతిమాన్యథ ఆత్మయోగాత్తు ప్రమేయాది ఆత్మవత్తు
ప్రీతిమాన్ భవేత్. పిష్టాది గుణ సంయోగాత్. ఏదైతే మన పిండిలో బెల్లంతో కలుపుతూ ఉంటాం, దీని సంయోగం అయిన చేత అవి కూడా తీపి వచ్చేస్తుంది. బెల్లంతో కలిపిన పిండిలు అయితే ఉన్నాయో ఆ పిండి కూడా ఏమైంది, తీపిగానే కనబడతాయి. స్వభావంగా తీపిగా లేదు. ఈ యొక్క ఆత్మయోగాతో ఈ ప్రమేయాది వస్తువులు కూడా ఆత్మలాగా మనకి కనబడుతుంది. వాటిలో బెల్లం స్వభావంగా లేదు, బెల్లంలో తీపి గుణం ఉంది, వాటిలో తీపి గుణం లేనే లేదు. వీటితో అవి సంబంధం పడేసరికి అవి కూడా తీపి అయిపోతాయి. ఈ ప్రమేయాది ఆత్మ సంబంధం ప్రమేయాది పడేసరికి ఇవి కూడా ఆత్మలాగా గోచరిస్తున్నాయి. అంటే ఇవి ఆత్మ కావు, వీటి విలక్షణమైందే ఆత్మ. ఘటనీరాత్ పిష్టానాముష్ణత్వం వన్యో గతః వన్యం వినా కథం తేషాం ఉష్ణత్వం స్యాత్ కదా క్వచిత్. ఇప్పుడు ఘటనీరాత్, ఇప్పుడు కుండ అందరూ ఏం చేస్తున్నామో నీరు వేస్తున్నాం, అందులో ఏమిటి అన్నం వేస్తున్నాం, లేకపోతే పిండి వేస్తున్నాం. ఇవన్నీ ఏం చేస్తున్నాము, పైన అన్నం వండుతాం, అందులో ఏదేదన్నీ వేస్తూ ఉంటుంటాం, వేసి కిందనేం పెడతాం, అగ్ని పెడతాం. ఈ కిందలో ఉన్నటువంటి అగ్ని సంయోగం వలన అవన్నీ ఏమవుతున్నాయి, వేడైపోతాయి. అది కింద పెట్టినట్టు అగ్ని సంయోగం ద్వారా అవన్నీ వేడైపోతాయి. స్వభావంగా వాటికి వేడి, స్వభావంగా వాటికి చేయని కాల్చి స్వభావం కూడా లేదు. వీటిని మనం అగ్ని సంయోగం చేతి ఎలాగైతే వేడి అవుతున్నాయో, అగ్ని లేకపోతే వేడి కాదు. అగ్ని లేకపోతే అవుతాయా, అగ్ని లేకపోతే వేడవి కాలేదు. అగ్ని ఉంటేనే వేడి అవుతుంది. అట్లే భూతభౌతిక దేహానాం స్ఫూర్తిత్వం స్వాత్మయోగతః వినాత్మానం కథం తేషాం స్ఫూర్తితా స్యాత్ తథా క్వచిత్. ఈ ఆత్మ యొక్క సంయోగం చేతనే ఈ భూతము భౌతికమైనటువంటి ఏదైతే ప్రపంచ సముదాయ శరీరం ఉందో ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. అగ్ని ద్వారా కుండ వేడెక్కుతుంది, కుండలో వస్తువులు కూడా వేడిని పొందుతూ ఉన్నాయి. ఆ అగ్ని లేకపోతే అది వేడి లేదు, ఇది వేడి లేదు. ఆత్మ యొక్క సంయోగం చేత భూతము భౌతికం. భూతం అంటే ఏమిటి, పంచభూతాలు. భౌతికం అంటే భూతముల ద్వారా పుట్టినటువంటి ఈ సృష్టి జగత్, ఈ రెండు కూడా ప్రకాశం వస్తున్నాయి. ఆత్మ వస్తే లేకపోతే ఏమవుతుంది, ప్రకాశమే. కాబట్టి ఆత్మ ఆధారమని తెలుసడం. నానా విధేషు కుంభేషు వసేదేకం అభోయధా నానా విధేషు దేహేషు తథైవేకో వసామ్యహం. నానా విధేషు కుంభేషు వసేత్యేకం అభోయధా. నేను కూడా చెప్పుకున్నాం, అనేకమైనటువంటి కుండల వరుసగా ఎన్ని రకాల కుండలు పెట్టినా ఆ కుండల్లో మనకు ఆకాశం అన్నటువంటిది ఒకటే. అలాగనే అనేక విధమైన దేహాలు వేరువేరుగా ఉన్న ఆత్మ అనేది ఒకటే. నానా విధత్వం కుంభానాం నయాత్యేవ యథా నభః నానా విధత్వం దేహానాం తద్వదేవ నయామ్యహం. కుంభములు నానా విధములైనను ఏమే, ఆకాశం నానా విధము కాదు. కుంభములు నానా విధమైన ఆకాశం నానా విధము కాదు. శరీరములు పెక్కు రకములైన ఆత్మ మాత్రం ఒకటే రకం. యథా ఘటేషు నష్టేషు ఘటాకాశో ననశ్యతి తథా దేహేషు నష్టేషు నైవ నశ్యామి సర్వగః. అయితే ఇప్పుడు ఆ ఘటాలన్నీ పగిలిపోయినా ఆకాశానికి
నష్టం లేదు. ఈ దేహాలన్నీ పోయినా ఆత్మకు క్రమంలో ఉదాహరణతో అందరికీ అర్థమయ్యేటట్టుగా శంకరాచార్యుల వారు అద్వైతానుభూతి, ఆత్మ యొక్క అనుభూతి కలగడానికి చిన్న గ్రంథం పెట్టున్నారు. ఒక ఘటమే మనకి, ఆ ఘటానికే 3-4 శ్లోకాలు పెట్టాం. ఒక్క విషయానికి మొట్టమొదటి ఘటం ఉంటుంది, ఎలాగైతే ఆ ఘటంలో మేఘం అంతా ఉంటుంది, దేహాలు ఉంటాయి, దేహంలో ఆత్మ. అయితే ఘటాలు వేరైనా ఆ ఆకాశం వేరు కాదు, దేహాలు వేరైనా ఆత్మ వేరు కాదు. ఘటం నష్టమైపోయినా ఆత్మ నష్ట కాదు, దేహం నష్టమైపోయినా ఆత్మ నష్టం. ఉత్తమాదీని పుష్పాని వర్ధంతే సూత్రకే యథా ఉత్తమాద్యాస్తదా దేహ వర్తంతే మయి సర్వగే. సూత్రాన్ని సూత్రకే, సూత్రమునందు ఉత్తమమైన పుష్పాలు ఉంటాయి, అధమైన పుష్పాలు. మాల కొట్టేటప్పుడు ఉత్తమం ఉంటాయి, అధము కూడా ఉంటాయి. కొన్ని దగ్గర ఏం చేస్తారు, పుష్పాలు తక్కువ ఆకులు ఎక్కువ. ఆ కాళహస్తి సైడ్ అంతా అవే పుష్పాలు తక్కువ పెడతారు, ఆ పుష్పాటి ఆకులు ఎన్ని పెట్టేస్తారు మనిషి. పుష్పం వేరు, అది ఆకు వాసన పాడా ఏమి ఉంటుంది. పుష్పాలు ఉత్తమే ఉంటాయి, కొన్ని పుష్పాలు అనేక రకరకాలైనటువంటి సంపంగి పుష్పాలు ఉంటాయి, కొన్ని జాజులు ఉంటాయి, కొన్ని మామూలు మల్లె పువ్వులు ఉంటాయి. ఈ పుష్పాల్లో మనకి ఉత్తమం ఉంటుంది, అధం ఉంటుంది. ఉన్నా ఈ సూత్రము అన్నిట్లోనూ సూత్రం అనేది అన్నిట్లోనూ ఒక్కటే ఉంటుంది. అలాగుననే ఉత్తమాద్యాస్తదా దేహ వర్తంతే మయి సర్వగా. ఉత్తమ దేహాలు ఉంటాయి, అధమ దేహాలు ఉంటాయి, మధ్యమ దేహాలు ఉంటాయి. సూత్రము ఆ మొత్తం మధ్యమ రకాల్లో దారం ఎలా ఉంటుందో ఈ పరమాత్మ పశుపక్షాదుల్లోనూ అవి అధమ దేహాలు, మధ్యమ దేహాలు మానవ దేహాలు, దేవత ఉత్తమ దేహాలు. మానవుల్లో కూడా సదాచార సంపన్నుడు కూడా ఉత్తమ దేహాలు. ఉత్తమ అధమ మధ్యమ. మానవుల్లో జ్ఞానం పొందినవాడు ఉత్తముడు అవుతాడు. జ్ఞానము కొంచెం సంస్కారం జ్ఞానం లేకపోయినా వైదిక సంబంధమే కీళ్ళు నడిపేవాడు మధ్యముడు అవుతాడు. ఏది అసలు లేనివాడు అధముడు అవుతాడు. అసలే దేవుడే లేనివాడు ఇంకా అధమాధముడు అయిపోతాడు. వాడు అసలన్నా. అయితే మరి ఇన్నిట్లో కూడా సూత్రము ఒక్కటే. ఉత్తమాద్యాస్తదా దేహాం వర్తంతే మయి సర్వగే. అన్నిటి కూడా సర్వగే మయి. ఈ త్రివిధ శరీరాలు కూడా సర్వగతుడునగు నాయందే ఉంటూ ఉన్నాయి పరమాత్మ. యథా నవ సంస్పృశేత్ సూత్రం పుష్పానాముత్తమాదితాం తథా నైవం సర్వగం మాం దేహానాముత్తమాదిత. ఉత్తమ పుష్పమైన దారానికి నష్టంలే, అధం పుష్పమైన దానికి దారానికి ఏమి ఆ సంస్పృశు ఇది ఉత్తమని ఇది అధమని ఆ దారానికి ఏమి. అలాగనే అది ఉత్తమ దేహం కానీ అధమ దేహం కానీ మధ్యమ దేహం కానీ దేన్ని ఆత్మ సంస్పృశే, దేన్ని అంటకుండానే ఉంటుంది. అంటే ఆ ఉత్తమాధముల యొక్క ఎక్కువ స్థితిని దీనికి సంబంధం లేదు. పుష్పేషు తేషు నష్టేషు యద్వత్సూత్రం నశ్యతి తదా దేహేషు నష్టేషు నైవ పద్నశ్యామి సర్వగా. పుష్పాలు ఎన్నాళ్ళు ఉంటాయి? అక్కడ పెట్టాం, ఇప్పుడు దూరబంధం కట్టాం, 4 రోజులు పోతే ఏమవుతాయి? ఎండిపోతాయి, వాడిపోతాయి, కిందనే
రాలిపోయిన దారం మాత్రం అలానే. పుష్పాలు నష్టమైపోయినా అందులో ఉన్న సూత్రము నష్టము కాదు. దేహాలు రాలిపోయినా ఇందులో ఉన్న సూత్రము ఆత్మ నష్టము కాదు. అది చెప్పడానికి ఇవన్నీ మన కళ్ళ ముందు ఉదాహరణే మనకి ఇంకేమున్నాయి చుట్టూ తిరిగి. ఉదాహరణకి ఎక్కడే ఉంటాయి? ఉదాహరణ కనబడి ఉండే ఉండాలి. కనబడేది ఉదాహరణ అనిపించుకో. దృష్టాంతము. దృష్ట అంటే ఏమిటి? చూస్తున్నది నిర్ణయం అన్నమాట. దృష్టాంతం అని పేరు. ఎక్కువ ఆత్మకి మరి కొంతమంది ఏదో ఒక ముక్కతో చెప్తే అదే నష్టం కాదు అడుగుతారు. మరి వారికి అర్థం కావడానికి అనేక రకాలుగా ఇందులో చేస్తూ ఉన్నారు. అందుకు పుష్పాలు చెప్పినారు. ఒక సూత్రంలో పుష్పాలన్నీ ఉంటాయి. ఆ పుష్పాల్లో ఉత్తమం ఉంటుంది, మధ్యమం ఉంటుంది. పుష్పాల్లో దానం. ఉత్తమం ఉన్నా మధ్యం ఉన్నా సూత్రము ఇతడు ఉత్తముడు, ఇతన్ని స్వీకరిస్తాను, ఇతడు అధముడు, ఇతన్ని నేను స్వీకరిస్తాను అనేది దానికి అన్నిటినీ ఉంటుంది. దానికి ఉత్తమం ఉన్నదని దానికి పొంగు లేదు, మధ్యం ఉన్నదని పొంగు లేదు. ఎలాగైతే అన్నిట్లోనూ ఉంటుందో ఆత్మ అన్ని దేహాల్లోనూ ఉంటుంది. ఉంటూ దాన్ని అంటుకుంటా ఉంటుంది. ఇలా ఆ పుష్పాలన్నీ కింద ఒకవేళ రాలిపోయినా త్రాడు మాత్రం శరీరం ఇప్పుడు శిథిలమైన ఆత్మ. అందుకే అజో నిత్య శాశ్వతయం పురాణం నహన్యతే హన్యమానే శరీరే. శరీరే హన్యమానే సతి. శరీరం నష్టమైపోతూ ఉంటుండగా ఆత్మ నష్టము కాదు. పర్యంక రజ్జురంధ్రేషు నానీ వైకాపి సూర్యభాం ఏకోప్యనేకవద్భాతి తదా క్షేత్రేషు సర్వగః. సూర్యుని కాంతి ఎలాగ మనం ఉంటున్నటువంటి పరుకుని బల్ల మీద ఉంటాయి, రాళ్ళ మీద పడతాయి, రంధ్రాల మీద కూడా సూర్యుని యొక్క ప్రకాశం పడుతూ ఉన్నాయి. అలాగనే ఏకోపి ఆత్మ ఒకటైనప్పటికీ తథా సర్వగ క్షేత్రేషు అన్ని క్షేత్రముల యందు ఆత్మ యొక్క ప్రకాశం పడుతుంది. అన్ని దేహముల యందు ఆత్మ యొక్క ప్రకాశం పడుతూ ఉన్నది. రజ్జురంధ్రస్థ దోషాది సూర్యాభాం న స్పృశేతి యథా తథా క్షేత్రస్థ దోషాది సర్వగం మాం న సంస్పృశేత్. ఇప్పుడు కొన్ని రజ్జువులు దుర్గంధంగా ఉంటాయి, కొన్ని దగ్గర గోడలు అనేక మాలిన్యంగా ఉంటాయి. అయితే వీటి మీద ఆ సూర్యుని కాంతి పడుతుంటాయి. అది ఏ మాలిన్యం ఉన్నా ఆ సూర్యుని కాంతికి ఈ మాలిన్యం ఏమి సూర్యుని కాంతికి మాలిన్యం అంటారు. అలాగే ఆత్మ కొంతమంది అజ్ఞాన హృదయంలోనూ ఉంటుంది, జ్ఞాన హృదయంలోనూ ఉంటుంది, నిషిద్ధాచరణ వాళ్ళలోనే ఉంటుంది, సదాచరణలోనే ఉంటుంది. అన్నిటి అంతఃకరణంలోనూ ఆత్మ యొక్క ప్రకాశం పడుతుంది. సూర్యుని ప్రకాశం మలమునందు పడుతుంది, మూత్రనందు పడుతుంది, గంగాజలమునందు పడుతుంది. ఆ ప్రకాశ కాంతికి ఈ పవిత్రము అంటదు, ఆ అపవిత్రము. అలాగనే ఈ ప్రకాశము ఆత్మ యొక్క ప్రకాశము ఉత్తమ, మధ్యమ, అధమ, జ్ఞాని, అజ్ఞాని అందరిలోనూ ప్రకాశిస్తుంటారు. కానీ దేన్ని ఇది అంటారు. తత్ రజ్జురస్తంధ్రనాశేషు నైవ పశ్యతి సూర్యభోం. తదో రజ్జురంధ్రనాశేషు నైవ నశ్యతి సూర్యభాం. తథా క్షేత్ర వినాశేషు నైవ నశ్యామి సర్వగా. ఒక్కదానికి మూడు జంటగా పెట్టున్నారు. పెట్టి
అది బాగా బుద్ధికి పట్టడానికి. ఆ రజ్జువు నష్టమైపోయినా ప్రకాశం పడుతుంటుంది. కొన్ని రజ్జువులు ముక్కలైపోయి అలా ఇచ్చిపోయి పోతాయి. కొన్ని రంధ్రాల్లో వెళ్తున్నప్పుడు ఆ రంధ్రాలు కూడా కూడిపోతూ ఉంటుంటాయి. ఏవేవి నష్టమైపోయినా ప్రకాశానికి నష్టమో అలాగే శరీరం నష్టమైన ఆత్మకు దేహోనాహం ప్రదృశ్యత్వాత్ భౌతికత్వాత్ నేంద్రియం ప్రాణోనాహం అనేకత్వాత్ మనోనాహం చలత్వతః. దేహము నేను కాదు. ఏమర్థం? ఎందువలన? దృశ్యత్వాత్ ప్రదృశ్యత్వాత్. కంటికి కనబడుతూ ఉన్నది, ఆత్మ కంటికే. ఏ దృశ్యం? తన్నశ్యం. ఏది దృశ్యమో అది నశించిపోతూ ఉన్నది. అది చెప్తున్నారు. దేహ నాహం. ఈ దేహం నేను. ఎందువల్ల దేహం నువ్వు కాదు ప్రశ్న వేస్తే ప్రదృశ్యత్వా. నేను అదృశ్యనో అది దృశ్యం. భౌతికత్వాత్ నేంద్రియం. ఇంద్రియం నేను కాదు. ఎందువలన? భౌతికత్వా. భౌతికం. భూతములంటే పంచభూతాలు. సృష్టి భౌతికం. ఆ పంచభూతముల యొక్క గుణముల ద్వారా ఇంద్రియాలు పుట్టినాయి. దాని నుంచి ఏది ఉద్భవించింది? జగత్తు. దాన్ని భౌతికం. అహం అభౌతికం. తస్మాత్ ఇంద్రియాలు నేను కాదు. ప్రాణో నాహం. ప్రాణం నేను కాదు. ఎందువలన? అనేకత్వాత్. నేను ఏకమని నిశ్చయము. ప్రాణం అనేకమైన వృత్తిభేదాత్తు ప్రాణ పంచద భవతి. ప్రాణాపాన వ్యానోధాన సమాన. ప్రాణం నేను కాదు. మనోనాహం. మనస్సు నేను కాదు. మనస్సు ఎందుకు కాదు? చలత్వాత్తు. చంచలత్వాత్. మనస్సుకి చంచలం ఉంది. నేను అచంచలం. నేనేమన్నా? అచంచలం. అదేమైంది? చంచలత్వా. బుద్ధిర్నాహం. బుద్ధి నేను కాదు. ఏ విధంగా బుద్ధి నేను కాదంటే వికారిత్వాత్. బుద్ధిలో వికారం. బుద్ధి నిశ్చయం. మనం నేను చెప్పుకోవడం నిన్న తెలవారదే కదా. ఆ బుద్ధిలో ఉన్నటువంటి దోషం. బుద్ధి అనేటువంటిది మొట్టమొదటి చెప్పారు కదా. బుద్ధ్యా విశుద్ధ. ఆ కారణంగా వికారత్వం ఉండుట వలన, పరిణామము ఉండుట వలన బుద్ధి నేను కాదు. తమోనాహం జడత్వత. తమస్సు నేను. ఎందుకొరకు? జడత్వత. అది జడం. వస్తువు జడం. తమస్సు అనేది ఏమిటి? జడం. ఆ జడము నేను కాదు. దేహేంద్రియాదికం నాహం వినాశిత్వాత్ ఘటవతు. దేహము నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు. వినాశిత్వాత్. ఘటం ఎలాగో నష్టమైపోతుందో దేహేంద్రియాదులు కూడా ఆ విధంగా నష్టమవుతున్నాయి. కానీ నేను కాదు. దేహేంద్రియం ప్రాణమనో బుద్ధి అజ్ఞానాని భాసయన్ అహంకారం తదా భామి చ ఏతేషాం చాభిమానినం. సర్వం జగదిదం నాహం విషయత్వాదికం దియః అహం నాహం సుషుప్త్యాదౌ అహమస్సాక్షితః సదా. దేహేంద్రియ ప్రాణ మనో బుద్ధి అజ్ఞానాని భాసయన్. ఇంతవరకు ఒకటి చెప్పి ఇప్పుడు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, బుద్ధి, అజ్ఞానం, వీటన్నిటినీ ప్రకాశింపచేయచ్చు.
ఇవన్నిటినీ ప్రకాశించేది. మరి ఈ శరీరాదుల యందు ఆత్మాభిమానం ఎన్నిటినీ నా శరీరము, నా ఇంద్రియములు, నా ప్రాణము అని ఆత్మాభిమానం ఏదైతే చేస్తూ ఉన్నదో, వహిస్తూ ఉన్నదో, ఆ వహించింది ఏమిటి? అహంకారం. ఆత్మాభిమానాన్ని వహించింది కదా, వీటి యందు ఆత్మాభిమానం వహించింది. అదేమిటి? అహంకారం. అంతఃకరణంలో ఉన్నటువంటి అహంకారం. అహంకారం ఏమిటి? అది అంతఃకరణలో ఉన్న అహంకారం. అంతఃకరణం 4 రకాలు చెప్పుకున్నాను. మనోబుద్ధి చిత్త అహంకారం. అదే కదా తాదాత్మ్యం చెందినది నేను అంటుంది. ఆ అహంకారము ఏదైతే ఉన్నదో ఆ అహంకారాన్ని కూడా ఎవరు ప్రకాశం చేస్తున్నాడో? ఆత్మ ప్రకాశింపచేస్తున్నాడు. సర్వం దేహేంద్రియ సర్వం జగదిదం నాహం విషయత్వాదికం ధియః అహం నాహం సుషుప్త్యాదౌ అహమః సాక్షితః సదా. ఇదం సర్వం జగత్తు నాహం. ఈ సమస్త జగత్తు కూడా నేను. విషయత్వాదికం ధియః. విషయత్వాదికం ధియః. ధియః అంటే ఏమిటి? బుద్ధిను, విషయ సమూహమును, ఈ సమస్త జగత్తును నేను. ఎందుచేత? అహం నాహం సుషుప్త్యాదౌ అహమః సాక్షితః సదా. ఎందుచేత జగత్తు నేను కాదంటావు, బుద్ధి నేను కాదంటావు, విషయ సమూహానికి కూడా నేను కాదంటావు అంటే సుషుప్తి ఏదైతే సాక్షి రూపమున ఆ సత్తయే ప్రకాశించు. సుషుప్తిలో ఈ సమస్తము లేకుండా పోతుంది. అది నేను ఎందుకు కాదు అని మనం అనడానికి ఎక్కడ దీనికి ఏ ఆధారం మీద ఇదంతా నేను కాదు అని ప్రశ్న వేస్తే మరి ఆ ప్రశ్నకి ఏమిటి చెప్తున్నారు? సుషుప్తి యందు సాక్షి రూపమున ఆ సత్తయే ప్రకాశించు. సుషుప్తిలో సాక్షి రూపంలో ఆ సత్తే ప్రకాశిస్తున్నది. అక్కడేమి ఆ సమయంలో ఏముంది? జగత్తు ఉందే మనకి. గాఢమైన నిద్రలు ఏముంది? బుద్ధి లేదు, మనస్సు లేదు, ఈ జగత్తే లేదు. ఏది లేకపోయినా సరే తెలివచ్చింది, తెలుస్తుంది మనకి. అంతా బాగా నిద్రపోయాను అంతే కదా. మరి తెలిపేది ఎవరు? ఆ సత్తాయే. ఆ సత్తే ప్రకాశించినది. శుద్ధౌ యథా నిర్వికారః తథా అవస్థాద్వయేపి చ ద్వయోర్మాత్రాదియోగేన న వికారీ భవామ్యహం. శుద్ధో యథా నిర్వికారః. ఆ సుషుప్తి యందు ఏ రీతిగా అయితే నేను నిర్వికారునో అని మనకు తెలుస్తుంది కదా. ఆ సుషుప్తిలో ఏ రీతిగా నేను నిర్వికారునని తెలుస్తుందో అట్లే జాగ్రత్త స్వప్నముల యందు కూడా నేను నిర్వికారం. సుషుప్తిలో నిర్వికారుణ్ణి మనకు తెలుస్తుంది. అయితే జాగ్రత్త స్వప్నం వచ్చేసరికి నేను వికారత్వాన్ని చెందుతానా అన్నటువంటిది మనకు కలిగితే జాగ్రత్త స్వప్నములో కూడా నేను వికారాన్ని నిర్వికారునే. ఎందుకు? స్వప్న జాగరణ విషయ స్పర్శ వలన నేను వికృతిని పొందాను. స్వప్న విషయం కానీ జాగరణ విషయం కానీ అంటే స్వప్న స్పర్శ నాకు కలిగిన, జాగ్రత్త స్పర్శ నాకు కలిగిన ఆ వికారం నాకు ఉండదు. ఎలా ఉండదు? ఆ స్ఫటికంలో ఆ పుష్పము కనబడినప్పుడు ఆ పుష్పము వచ్చినప్పుడు దాని స్ఫటికాన్ని కోల్పోతే కదా ఉండదు. ఉపాధి నీల రక్తాద్యైః స్ఫటికో నైవ లిప్యతే తదాత్మా కోశజైః సర్వైః కామాద్యైర్న లిప్యతే. అదే ఇచ్చాను. ఆ ఉపాధి స్థితములో ఏదైతే ఈ నీల రక్తాది వర్ణాల స్ఫటికాన్ని
అంటవో. స్ఫటికాన్ని ఏది రకాలకు ఎదురుగా ఉన్నా ఆ స్ఫటికానికి ఏమి అంటాం, స్ఫటికానికి ఏమి అంటాం. అట్లే ఈ శరీరం నుండి కలిగిన కామము కానీ క్రోధాది దోషముల వలన ఆత్మలిప్తము కాదు, ఆత్మలిప్తము కాదు. పాలేన భ్రామ్యమానేన భ్రమతీవ యథామహి అవోప్యాత్మా విమూఢేన చలతీవ ప్రదుష్యతే. ఆలేన, ఆలం అంటే ఏమిటి? దున్నుతున్నట్టు నాగలి, దాన్ని ఆలం అంటారు. మరి ఆ నాగలి తిరుగుతున్నప్పుడు భూమి ఎలా తోస్తుంది? మనకి తిరుగుతున్నట్లు కనబడుతుంది. నాగలి తిరుగుతున్నప్పుడు భూమి కూడా తిరుగుతున్నట్లు మనకి కనబడుతుంది. అది ఇంకేం చూస్తారు? ఇంకోటి అది ఏది? పాలం అంటే నాగలు కూడా అంటారు. అది మరి నాగలో తిరుగుతుంటే మనకేమిటి ఉంటుంది? భూమి తిరిగినట్టు ఉంటుంది. ఇంకా భూమి తిరగడానికి ఉదాహరణ ఏంటి? ఇంకోటి చూడండి మీరు, ఏది తిరిగితే భూమి తిరిగినట్టు ఉంటుందో. ఒకటి భూమి తిరిగినట్టు రావాలి. ఏమంటారు? రంగులు రాత్రి కూర్చుంటే అది మనం చూస్తూ ఉంటే తిరిగినట్టు ఉంటుంది. సరే, అది తీసుకోండి. అయితే అది అట్లు చెప్తున్నారు. ఈ అగోప్యాత్మ విమూఢేన చలతీవ ప్రదృశ్యతే. అదేమిటంటే మూత వ్యక్తులకు నిశ్చలముగా ఆత్మ చల స్వభావంగానే తోచున్నది. అంటే ఇక్కడ ఏమిటి అంటే దానికి మామూలుగా తిరిగేదే ఉండదు. ఇప్పుడు మనం చుట్టూ తిరుగుతాం, అది తీసుకుందాం. ఇప్పుడు ఉదయం నిలబడదాం, అప్పుడు ఏం చేస్తాం? చుట్టూ తిరుగుతుంటాం. తిరుగుతుంటే ఇప్పుడు మొత్తం అన్నీ తిరిగినట్టే కనపడుతుంది. మనం చుట్టూ తిరుగుతుంటే అవన్నీ చుట్టూ తిరిగినట్టే కనపడుతుంది. ఇంకా బండిలో పోతూ ఉన్నాం, బండి పరిగెట్టి పోతూ ఉన్నది. ఇప్పుడు భూమి కూడా పరిగెట్టినట్టే కనబడతాయి, చెట్లు కూడా పరిగెట్టినట్టే కనబడతాయి. తెలిసింది కదా ఉదాహరణ. మన చుట్టూ తిరుగుతూ ఉంటుంటే మనం అంతా తిరిగినట్టే కనబడుతుంటారు అన్నీ కిందకి. ఎందుకంటే మన తిప్పు వల్ల అవన్నీ తిరిగినట్టే ఉంటుంటాయి. ఎప్పుడైనా మనకి కొంత ఈ నేత్రాలకు సంబంధించి ఏదో పెరిగి మనకి కళ్ళు తిరిగితే ఏమవుతుంది? మొత్తం అన్నీ తిరిగినట్టే కనబడుతున్నాయి. మొత్తం అన్నీ వాస్తవంగా ఇవి తిరగడమా? వాస్తవంగా ఇవి తిరగడం లేదు. అలాగనే ఆత్మకి చలతే, ఆత్మ తిరిగినట్టే కనబడుతుంది. ఆత్మ ఎక్కడికి తిరిగేదే అదే చెప్పడానికి. మన భూమి తిరిగినట్టే కనబడుతుంది కానీ భూమి తిరగదు. రాగానే ఇప్పుడు తదేజతి తన్నైజతి అంట. ఏజతి అంటే ఏమిటి? ఏ బుద్ధుడి కంపనే చలనం. ఆత్మ చలనం ఉందా? చలనము లేదు. ఆ మనస్సే చలనం. ఏ చలనం? మనస్సే చలనం. ఆత్మ మాత్రం చలనము లేదు. అయితే ఇది ఎవరు? ఎలాగైతే అజ్ఞాని ఆత్మకు చలనత్వము ఉన్నదనుకుంటాడు, జ్ఞాని ఆత్మకు చలనత్వము. అది అక్కడ కావాల్సిన పాయింట్. అజ్ఞాని తాను నడుస్తున్నా ఆత్మ నడుస్తుంది అనుకుంటాడు, చలనత్వం. జ్ఞాని తాను నడిచిన ఆత్మ మాత్రం. కొండలో ఆకాశం ఉంది, కొండ పట్టుకొని మనం పోతూ ఉన్నాం. ఇప్పుడు కొండ నడుస్తుందా ఆకాశం నడుస్తుందా? కొండ నడుస్తుంది. కొండతో పాటు ఆకాశం కూడా నడుస్తుంది అనుకుంటాడు విచారణ లేనివాడు. విచారణ ఉన్నవాడు కొండే
నడుస్తుంది. అది దేహత్రయమిదం నిత్యం ఆత్మత్వేనాభిమన్యతే ఏవత్తావత్వయం మూఢో నానాయోనిషు జాయతే. దేహత్రయమిదం నిత్యం ఆత్మత్వేనాభిమన్యతే. దేహత్రయం, సూక్ష్మదేహం, స్థూలదేహం, కారణదేహం, దేహత్రయం. ఇదం దేహత్రయం, ఈ మూడు దేహాలు ఆత్మత్వేన నిత్యం అభిమన్యతే. ఎవరైతే ఈ మూడు దేహాలు ఆత్మగా భావిస్తూ ఉంటాడో, మూడు దేహాలు ఆత్మగా ఎవడు భావిస్తూ ఉంటాడో, ఏ వస్తువు ఎంతకాలం అయితే భావిస్తూ ఉంటుంటాడో, ఎంతకాలం భావిస్తాం, ఎంతవరకు జ్ఞానం కలగలేదో అంతవరకు ఈ మూడు దేహాలు మనం ఆత్మగా భావిస్తాం. తావత్తు నానాయోనిషు జాయతే, అంతవరకు కూడా అనేకమైనటువంటి జన్మలను పొందుతారు. అంతవరకు అనేకమైన జన్మలు పొందుతారు. ఎంతవరకు? దేహత్రయమిదం నిత్యం ఆత్మత్వేన అభిమన్యతే. ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఆత్మగా ఎవడైతే నిత్యమని భావించుకుంటాడో ఎంతకాలం వరకు, అంతకాలం వరకు అతడు అనేకమైనటువంటి జన్మలను పొందుతాడు. నిద్రా దేహం దేహజ దుఃఖాది జాగ్రత్తేహం న సంస్పృశేత్. జాగ్రత్తేహజ దుఃఖాది తథా ఆత్మానం న సంస్పృశేత్. నిద్రా దేహజ దుఃఖాది, నిద్రలో దేహంలో కలిగినటువంటి దుఃఖాలు ఉంటాయి. నిద్రలో, నిద్ర అంటే అది స్వప్నం. నిద్రలో అంటే ఏమిటి? స్వప్నములో ఆ నిద్రాదేహజ, ఆ స్వప్న దేహంలోనూ ఉత్పత్తి అయినటువంటి దుఃఖాలు ఉంటాయి. అనేక రకాల దుఃఖాలు, ఎవడు కొట్టినట్టో, ఎవడు తీసినట్టో, లేకపోతే మనం ఒక కొండ మీద తన కిందనే పడిపోయినట్టో ఏదో ఒకటి మనకే వస్తుంటాయి. ఆ దుఃఖాలు జాగ్రత్తేహం న సంస్పృశేత్. జాగ్రత్త దేహానికి అవేమి అంటారు. స్వప్నదేహంలో కలిగిన దుఃఖాలు జాగ్రత్త దేహానికి ఏమి అంటావు? జాగ్రత్త దేహాజ దుఃఖాది తదా ఆత్మానం న సంస్పృశేత్. ఈ జాగ్రత్తలో కలిగిన దుఃఖాలు కూడా ఆత్మకు. జాగ్రత్త దేహవదా భాతి నిద్రాదేహస్తు నిద్రయాం. నిద్రాదేహ వినాశేన జాగ్రత్తేహో నశ్యతి అది చెప్తున్నారు. ఇప్పుడు స్వప్నావస్థను ఏదైతే చూస్తుందో శరీరము, అది జాగ్రత్త అవస్థ అందరి శరీరం వల్లనే నిత్యమో అనిపిస్తుంది. స్వప్నావస్థలో ఏది తోస్తుందో ఆ శరీరం అప్పుడు జాగ్రత్త అవస్థలో ఈ శరీరం ఎలాగ నిత్యం అనుకుంటున్నామో, స్వప్నం ఉన్నంత కాలం వరకు ఆ శరీరము నిత్యమనే తోస్తుంది. స్వప్న కల్పితమైన శరీరం వినష్టమైతే, ఎప్పుడైతే ఆ శరీరం మనకి వినష్టమైపోయిందో, జాగ్రత్త అవస్థ శరీరం దానికి నాశనమే లేదు. తథా అయమాత్మవద్భాతి జాగ్రత్తేహస్తు జగరి. జాగ్రత్తేహ వినాశేన ఆత్మా నశ్యతి కరిహిచితో. మనకి రెండే, స్వప్నంలో ఉన్న దేహం పోతే జాగ్రత్త దేహానికి ఆవగించగంత కూడా నష్టమో. ఇక ఈ జాగ్రత్త దేహం ఎప్పుడైతే వినష్టం అయిపోతుందో అప్పుడు ఆత్మ వినష్టమో. ఇది మన సారాంశం. హిత్వా అయం స్వప్నగం దేహం జాగ్రత్తేహమవేక్షతే. జాగ్రత్తేహం ప్రబుద్ధోయం ప్రబుద్ధోయం హిత్వా ఆత్మానం యథా తదా. స్వప్న శరీరమును విడిచి
ఈ జాగ్రత్త దేహాన్ని ఎలాగైతే మనం వీక్షిస్తూ ఉన్నామో స్వప్న శరీరాన్ని విడిచిపెడుతున్నాం. అప్పుడు దేన్ని చూస్తున్నాం మనము? జాగ్రత్త దేహాన్ని చూస్తూ ఉన్నాం. చూస్తున్నాం. ఇక జాగ్రత్త దేహ భ్రాంతి నుండి ఎప్పుడైతే జాగ్రత్త దేహ భ్రాంతి ఉందో అది ఎప్పుడు పోతుంది? అది ప్రబోధమునందిని అతడు జాగ్రత్త దేహము ఈ భ్రాంతి ఎప్పుడు పోతుంది? ఎప్పుడైతే ప్రబోధమునందాడో అతడు ఏం చేస్తున్నాడు? దానిని విడిచి ఆత్మనే వీక్షిస్తాడు. ఇక్కడ పూర్తిగా విడిచిపోవడం కాదు, శరీరం పోవడంగా ఆ స్వప్న శరీరాన్ని విడిచిన వెంటనే దేన్ని వీక్షిస్తాడో? జాగ్రత్త. తిరిగి వచ్చేసరికి యా సరే అన్నీ పోయినాయి, అందులో ఉన్న కష్టాలన్నీ పోయినాయి, రాలేదు పోలేదు ఆ భాష, పూర్వ సంస్కారాలు ఆ భాష. ఎప్పుడైతే మరి ఈ ప్రబోధాన్ని చక్కని బోధనే ఆయన విన్నాడో ఇక ఈ జాగ్రత్త భ్రాంతి అనేది విడిపోతుంది. ఆ స్వప్న భ్రాంతి వీడి దేన్ని చూస్తుంటాడు? స్వప్న భ్రాంతిని వీడి దేన్ని చూస్తాడు? జాగ్రత్త జాగ్రత్త దేహ భ్రాంతిని వీడి ఆత్మ చూస్తాడు. జాగ్రత్త దేహ భ్రాంతిని వీడి ఆత్మని చూస్తుంటాడు. అది చెప్పడానికి. స్వప్న భోగే యథైవేచ్చ ప్రబుద్ధస్య న విద్యతే అసస్వర్గాదికే భోగే నైవేచ్చ జ్ఞానినస్తథా. స్వప్న భోగములు యథా ఇవ ఇచ్ఛ ప్రబుద్ధస్య న విద్యతే. స్వప్నంలో అనేకమైన భోగాలు అనుభవించినారు. ఇంతకుముందు దుఃఖాలు ఇచ్చినాడు ఉదాహరణ. ఇప్పుడు స్వప్నములో అనేకమైనటువంటి భోగాలని అనుభవించినాడు. ఆ అనుభవించినటువంటి భోగములు యందు వాంఛకున్నట్లు అతడు ఆ స్వప్న భోగములు అనుభవించినాడు. ఇప్పుడు వాణి ఏంటి? ఆయనకి ఏం వాంఛ ఉంటుంది? జాగ్రత్త భోగాలు అయితే వాంఛ ఉంటుంది, స్వప్న భోగాలు ఎవరికి వాంఛ ఉండదు. అది మేల్కొన్నవాడు స్వప్న కల్పించిన సుఖభోగములను వాంచి ఏ విధంగా అయితే ఉండదో మరి జ్ఞానులు ఏం చేస్తారు? అనిత్యములైనటువంటి స్వర్గాది భోగములను వాంఛింపరు. స్వర్గాది భోగ సుఖాలని జ్ఞానులు వాంఛించరు. అజ్ఞాని కానీ జ్ఞాని కానీ ఎవరు కానీ స్వప్నకాలంలో ఆ భోగాలు అనుభవించినట్లు ఉన్నా జాగ్రత్త కాలంలో వాటి కోసం వాంఛ ఉండదు. వచ్చినే పోయినా ఉండడానికి వస్తాయంటే నమ్మకుంటే వాంఛ ఉంచుకోవచ్చు. జాగ్రత్త కాలంలో ఒకనొక కాలంలో అనుభవించారు కాబట్టి ఎప్పటికైనా ఈ కాలంలో వస్తాయని ఇప్పుడు కాదు ఇంకోసారికి నేను ప్రాప్తం చేసుకుంటాను వాంఛ ఉంటుంది. స్వప్నకాలంలో ఏం వాంఛ ఉంటుంది? అంతవరకు ఉంటుంది. జాగ్రత్త వేసిన దాని మీద వాంఛేమే. అయితే ప్రతి వానికి జాగ్రత్త కాలం వచ్చినప్పటికీ స్వప్నకాల భోగములు యందు వాంఛ ఎట్లా ఉండదో అట్లే జ్ఞాని స్వర్గాది భోగముల యందు కూడా వాంఛ పెట్టాలి. అది అక్కడ కావడం అక్కడ చెప్తున్నారు. జ్ఞాని స్వర్గాది భోగముల యందు వాంఛ ఉండదు. భోక్తా బర్హి యథా భోగ్యః సర్పోదృషది కల్పితః రూపం శిలానయోరాత్మా భోక్తృభోగ్యస్వరూపకః భోక్తా బర్హి యథా భోగ్యః అంటున్నారు. భోక్త బర్హి
యథా భోగ్య. ఇప్పుడు ఒక రాతి ఎందు ఒక మయూరాన్ని భోక్తగా చెక్కారు. ఒక దేన్ని మయూర భోక్తగా, సర్పాన్ని భోగ్యంగా చెక్కారు. రాతిలో ఒక రాతి ఉంది, రాయి లేదా గోడ. ఆ గోడ ఏం చేసే నెమలని పెట్టాడు, సర్పాన్ని చెక్కాడు. ఇక్కడ నెమలు ఏం చేస్తుంది? సర్పాన్ని తీస్తాడు. అందుకే సర్పం ఏమైంది? ఇప్పుడు భోగ్యమైంది. నెమలేమైంది? భోక్త. భోక్త ఉన్నాడు, భోగ్యం ఉన్నాడు. ఎక్కడ ఉన్నది రెండు? ఒక పలకం రాయి మీద. భోక్త బరిహి యథా భోక్త బరిహి యథా భోగ్య సర్ప. భోక్త బరిహి. బరిహి అంటే ఏమిటి? నెమలి. బరిహి అంటే సంస్కృత పదం నెమలి. శ్రీకృష్ణుడు శ్లోకాల్లో బరిహి బలహతాం అని వస్తుంది. బరిహి ఏ నెమలి భోక్త. భోగ్య సర్ప దృశది కల్పిత. దృశది రాతి ఎందు అది కల్పితమై ఉన్నది, చెక్కి. రూపం శిలానయో ఆత్మా భోక్తృ భోగ్య స్వరూప. మరి రెండు యొక్క స్వరూపం ఏమిటి? శిలే. రెండు యొక్క స్వరూపము రాయి. రెండు యొక్క స్వరూపం ఏమిటి? రాయి. రాయి ఏంది? రెండు చెక్కినాడు. రెండు స్వరూపం కూడా రాయి. అట్లే ఆత్మయందు భోక్తృభోగ్యభావం కల్పితమైంది. ఆత్మయందు భోక్తృభోగ్యభావము కల్పితము అన్నటువంటి విషయాన్ని చెప్తున్నా. ఎలా కల్పితం అంటే ఒకే రాయి యందు నెమలి ఉంది, పామును ఉంది. ఈ రెండు కల్పితం. అంటే భోక్తృత్వము ఆత్మయందు లేదు, భోగ్యత్వము ఆత్మయందు లేదు. ఆ రాతి యందు భోక్తృత్వ భావన లేదు, భోగ్యత్వ భావన లేదు. భోక్త కాదు, భోగ్యము ఇది అని ఈ విధంగా మనం ఈ విషయాలన్నీ అనేకమైన ఉదాహరణలతో మనకే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ అంతకుముందు మనం కొన్ని ఉదాహరణలు ఎక్కువ చెప్పుకొనే పోతున్నాం దీనికి. అందుకే ఇప్పుడు మూలం అలాగా ముందు గ్రంథం మన గ్రంథాన్ని పూర్తి చేయాలి. మామూలు భావాలన్నీ ఎలాగ తెలిసినవే. సాధారణమైన ఉదాహరణలు కథలు అన్నీ మనకిప్పుడు అవి తెలిసినవి. వేదాంతంలో ఈ విషయం అనేది తెలిస్తే ఆ గ్రంథంలో ఉన్న విషయం ఏదో మనకే తెలుస్తుంది. ఈ రీతిగా మనకు అనేకమైనటువంటి ఆ వాంగ్మయములో ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు మనకు వస్తున్నాయి? ఒకటా రెండా? ఆ అన్వయానికి అనేకమైన ఉదాహరణ. వాళ్ళ ఆలోచన మనం చేస్తాం, ఆ రెస్ట్ తీసుకుంటే మనకి ఏ ఆలోచనలు రావు. ఇంట్లో తగులు ఎలా తీర్చుకునే ఆలోచన సరిపోతుంది అంతే కదా. ఇక మన ఆలోచన కార్యం ఎలా నడుస్తుందో ఈ ఆలోచనతే పోతాయి ప్రతి ఇంటి దగ్గర కూడా. ఇక్కడే కాదు ఎక్కడన్నా. వాళ్ళు ఏంటంటే ఆ ఆలోచనే పెట్టుకున్నారు. అందుకే వాళ్ళకి అన్ని దొరికి ఏమంటారు ఆ దొరికినటువంటి ఇప్పుడు మనకు అందరికీ ఆ సమన్వయానికి సరిపోతుంటాయి. అందుచేత మన ఆలోచన ఎందుకంటే ఇప్పుడు అంతఃకరణం అనేది మనకు శుద్ధం అవుతుంటుందో అప్పుడు అన్ని ఆలోచనలు స్ఫుటంగా వస్తాయి. అంతఃకరణం మలినంగా ఉన్నప్పుడు రావు ఏమి. అంతఃకరణం శుద్ధంగా ఉంటే దీర్ఘమైన ఆలోచనలు వస్తాయి. అందరూ మానవులే. కొంతమందికి విశాల భావంలో విశాలమైన వారు, కొంతమందికి ఆ మట్టితోని అంత గట్టు కట్టడమే తెలుస్తుంది. ఇంకొక ఆయనకి బ్రహ్మాండమైనటువంటి వారధిని కూడా దాటే ఆనకట్టు కట్టే విధానం ఆయన ఆలోచన అంతా. కొంతమంది సూక్ష్మంగా లోపలికి వెళ్ళి ఇప్పుడు ఎక్కడేముండే తెలిసిపోతుంది. చూడండి ఆలోచన ఎంత ఆలోచన లేదా మనకి. అయితే ఆ ఆలోచనకి తగినటువంటి అవధి మనము ఇవ్వడం. మనం ఆ ప్రకారంగా ఈ సూక్ష్మంగా ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటుంటే ఆ సూక్ష్మం అయిపోయి మన తత్వం మనకే తెలుస్తుంది. ఇప్పుడు మన తత్వం మనకు తెలియాలంటే ఈ చింతన కావాలి ఎక్కువ. కానీ లోకంలో అన్ని చింతల్లో ఉండాలి. ఏది కార్యము కావాలి, ఇది కావాలి, రెండు కావాలి కదా. మరి చింతన ఉండాలి, ఉండద్దని లేదు.
అంతా బ్రహ్మం అంటే ఒక కనపడిందో పట్టుకొని అయిపోతాం, అంతా బ్రహ్మం అని చెప్పాయి కదా. చెంబు బ్రహ్మం అంటాడు, ఒక చెంబుడు కూడా పోయాడు. ఏమయ్యా చెంబు బ్రహ్మం నీకేమి, చెంబు బ్రహ్మ అక్కడ పెట్టాడు, చెంబు బ్రహ్మ చెంబాడు చెంబు బ్రహ్మ పడిపోతున్నాడు. అందుకు బ్రహ్మగా చూసుకోవాలి, బ్రహ్మగా చూడాలి. అట్లాగనే సందర్భ సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకిచ్చి సదా రక్షించుగాక.